శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదం అపహర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి. ఉదాహరణ శ్రీ గురుభ్యో నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు 29వ ఎపిసోడ్ చెప్పుకోవాలి. 28వ ఎపిసోడ్లో వింధ్యాచల నివాసిని చూసుకున్నాం. లలితా సహస్రనామాలు కూడా ఈ వింధ్యాచల వింధ్యావాసిని మనకు కనిపిస్తుంది. ఆ పేర్లు నామాలు అది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడు 29 ఏంటంటే శ్రీ మాతామఢ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ స్టేట్. ఈ క్షేత్రాన్ని మొట్టమొదటిసారిగా నేను సుభమ్మ అత్తగారు మామగారు వారి స్నేహితులు ఇక్కడికి వచ్చి సీతామఢ్ని దర్శించుకున్నాం. మన వాల్మీకి రామాయణంలో చెప్పిన విషయాల ఆధారంగా ఈ స్థలం గురించి చెప్తాను. సీతమ్మ తల్లిని లంకలో రావణాసుర సంహారం చేసిన తర్వాత సుశీలగా గుర్తించడానికి పెట్టిన అగ్ని పరీక్షలో విజయాలు సాధించి అయోధ్యకు వచ్చి సుఖాలు అనుభవించవలసిన ఆ తల్లికి లోకనంద పోగొట్టుకోవడం శ్రీరామచంద్రుడు నిండు చూలాలుగా ఉన్న సీతామాతను వాల్మీకి ఆశ్రమం దగ్గరలో విడిచిపెట్టడం, ఆ తర్వాత రాజసూయాగం చేయడానికి పంపిన అశ్వాన్ని లవకుశులు వర్ణించి రామును తప్ప మిగిలిన వారిని జయించే ప్రదేశం ఇదే, జయించినటువంటి ప్రదేశం ఇదేనని చెప్తారు. ఎంతోమంది మహానుభావుల సమక్షంలో రామాయణాన్ని వీణుల విందుగా వినిపించిన లవకుశులను తన సొంత కుమారులుగా తెలుసుకుని కూడా అందరి సమక్షంలో సీతామాత పాతివ్రత్యాన్ని నిరూపించమనడమే ఒక గొప్ప సంఘటన. ఇది జగన్నాటకం. ఆ సీతారాముల వంటి ఆదర్శ దంపతులు మనకు ఆరాధ్య దైవాలు. కానీ మళ్ళీ ఇంకోసారి అడిగిన పరీక్ష ఇది ఒక నెపం. తన అవతార పరిసమాప్తి కోసం తన తల్లి అయిన భూమాతను తనకు దారిచ్చి తన ఒడిలో నేర్చుకోవాలని ప్రార్థిస్తూ అందరి సమక్షంలో భూమాతను చేరిన ప్రదేశం ఏది? ఈ క్షేత్రం గురించి తలుచుకున్నా చూచినా సీతారాములు వారు తప్ప అనుభవించిన కష్టాలు జ్ఞాపకానికి వస్తే కన్నీళ్లు ధారాపాతంగా రాక మానదు. వారు మన కోసం అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు లేదా వాళ్ళు శ్రీ మహావిష్ణువులే కదా. నిజంగా ఒక్కసారి కళ్ళు మూసింది వారు పడిన కష్టాలు తలుచుకుంటే అవే కష్టాలు మనకి వస్తే మనం బతకగలమా, అనుభవించగలమా కష్టాలు? సరే, నెక్స్ట్ ఇంకొక ఆలయం శ్రీ కాలభైరవ ఆలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్ స్టేట్. కాలభైరవ మందిరం. కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణ కథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వరగంజ్ ప్రధాన తపాలాఫీస్ సమీపంలో ఉంది. ఈ ఆలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ శివుడు మందిరం ఉంది. ఆ ఆలయ సమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుండి నీరు ఊరుతుందని, ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రాన్ని మేము చాలాసార్లే ఆ పరమేశ్వర కృపతో దర్శించుకోగలిగాము. ఇంకో క్షేత్రం శ్రీ తిలభాండేశ్వర్, వారణాసి, ఉత్తరప్రదేశ్ స్టేట్. ఈ క్షేత్రాన్ని మొట్టమొదటిసారిగా నేను సుభమ్మ అత్తగారు మామగారు వారి స్నేహితులతో ఇక్కడికి వచ్చి ఈ తిలభాండేశ్వర స్వామిని దర్శించుకున్నాం. తిలభాండేశ్వర మందిర్ ఈయన సంవత్సరానికి ఒక నువ్వు కిందంత పరిమాణం పెరుగుతారట. ఇంకొక మందిరం భారతమాత మందిర్. ఇది కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలరాత్రి చెక్కిన మొత్తం భారతదేశం పటం ఇందులో ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే త్రివేణి సంగమం, ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ స్టేట్. ఇది అలహాబాద్లో ఉంది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. అందుచేత దీన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఇది భారతీయులందరికీ ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సంగమ ప్రదేశంలో ఒకసారి స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు కుంభమేళా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇది ఒక తీర్థరాజ్యం అన్న సార్థక నామం రుజువు అవుతుంది. ఇక్కడ శుభ, కమల, కర్రాచన శేషాద్రి భార్య వేణిదానం చేసుకున్నారు. 5 వాళ్ళు చేసుకున్నారంటే అది వాళ్ళ జన్మ పుణ్యఫలమే అని నేను భావిస్తున్నాను. ఇక్కడికి నేను, శుభ, నాగు, రమ, విష్ణు, చిన్ను, కర్ర, చిన్నశేషాద్రి, కమల వచ్చి చక్కటి దర్శనాలు చేసుకోగలిగాం.
ఋషికేశ్ ఇంకో క్షేత్రం. ఋషికేశ్ డెహ్రాడూన్ జిల్లా, ఉత్తరాఖండ్ స్టేట్. నేను ఋషికేశ్లో గల క్షేత్రాలను పెళ్లి కాకముందే దర్శించాను. అక్కడి రామ్చోలా, లక్ష్మణ్చోలా, చెక్కలతోనూ తాళ్ళతోనూ కట్టిన వంతెనలు, అలాగే కొంతమంది ఋషుల ఆశ్రమాలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆఫీసు మరియు దేవతా విగ్రహాలు చూశాను. ఆ రోజుల్లో లక్ష్మణ్చోలా దగ్గరకు ₹1 ఒక కప్పు టీ తాగాను. అది అల్లం టీ. ఎంత రుచిగా ఉందో. ఇక్కడ చాలామంది ఋషులు తపస్సు తీసుకునేవారు కాబట్టి దీనికి ఋషికేశ్ అని పేరు వచ్చి ఉండవచ్చు. దీన్ని ఋషికేశ్ అని కూడా పిలుస్తారు. దీన్ని కేదార్ఖండ్గా కూడా పిలుస్తారు. ఇక్కడే శ్రీరామచంద్రుడు కూడా తపస్సు చేసినట్టు చెప్తారు. ఏది ఏమైనా ఇక్కడ హిమాలయాల్లోంచి నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తూ కొంచెం సెలయేళ్లలాగా ఆ పచ్చడి చెట్లు, ఈ సెలయేళ్ళు యాత్రికులకు మనోవికాసాన్ని ఇస్తున్న ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక్క చక్కటి అనుభూతి. నెక్స్ట్ ఇంకోటి హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లా, ఉత్తరాఖండ్ స్టేట్. నేను ఈ క్షేత్రానికి ఇంతకుముందు వచ్చి దర్శించుకున్నాను. అయితే నేను సుభాష్ సాయి నాగునా చూస్తూ చిన్ను మీరట్ నుంచి కేదార్నాథ్ తిరిగి దర్శనానికి వెళుతూ రాత్రికి ఒక హోటల్లో బస చేసాం. ఇక్కడ గంగానది ఒడి చాలా భీకరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజులో జరిగే హారతికి వెళ్దామని బయలుదేరి ఇంకా చాలా సమయం ఉంది అని మానసాదేవి మందిరాన్ని చూసి రావచ్చు అనుకుని రోప్వేలో వెళ్ళి తిరిగి అలాగే వచ్చాం. అయితే అప్పటికి గంగా హారతి అయిపోయింది. కానీ నేను ఆ మానసాదేవి ఉన్న కొండ మీద నుంచి మా వాళ్ళకి చూపించాను. అంతేకాదు ఆ సంధ్యానంతరం అప్పుడే చుట్టూ వెలుగుతున్న దీపపు కాంతులలో ఆ హరిద్వార్ సుందరాన్ని మాటల్లో చెప్పలేము. అంత రమ్యంగా ఉంటుంది. కిందకి వచ్చి గంగాహారతి ఇచ్చే ప్రదేశానికి వెళ్ళి కాలేజీలో అడుక్కుని ఆ గంగమ్మ తల్లి పవిత్ర జలాల్ని శిరస్సుల మీద ప్రోక్షణ చేసుకుని తిరిగి వస్తూ భోజనాలు ముగించుకుని హోటల్కి వచ్చి రాత్రి నిద్రపోయి మర్నాడు కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళాం. ఇదే మా హరిద్వార్ యాత్రా విశేషాలు. శ్రీ మానసాదేవి మందిరం, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ స్టేట్. మానసాదేవి ఆలయం భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ నగరానికి దగ్గరలో గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలో బిల్వ పర్వతం శిఖరంపై ఉంది. ఈ దేవాలయం హరిద్వార్లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాల్లో ఒకటిగా పిలువబడుతోంది. ఈ దేవాలయంలో అధిష్టాన దేవత మానస శక్తి రూపాల్లో ఒకటి. ఈ దేవత పరమశివుని మనసు నుండి జనించినదని భావింపబడుతోంది. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా భావించబడుతోంది మానసాదేవి అన్నమాట. ఆ మానస అనగా ప్రియభక్తుల కోరికలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్ష యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోరికలను నెరవేర్చిన భక్తులు ప్రార్థిస్తారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మరలా సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు మరియు సువాసన అగరబత్తిలతో పూజలు చేస్తారు. ఈ మానసాదేవాలయం భక్తుల తమ కోరికలను నెరవేర్చుకుంటూ కొలిచే సిద్ధపీఠంగా పూజింపబడుతోంది. ఇది హరిద్వార్లో గల 3 శక్తిపీఠాలలో ఒకటిగా అల్లాడుతోంది. ఇది కాక హరిద్వార్లో గల ముఖ్యమైన శక్తిపీఠాలుగా అల్లాడుతుంది. మాయాదేవి ఆలయం మరియు చండీదేవి ఆలయం. ఈ దేవాలయాల అంతర్భాగంలో 2 దేవతా విగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 8 చేతులతోనూ మరొకటి 2-3 తలలు 5 చేతులతోనూ ఉన్నాయి. మానసాదేవి దేవాలయంలో ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపబడింది. హరిద్వార్ వెళ్ళి యాత్రలు తప్పనిసరిగా దర్శించే ఆలయం ఇది. ఇది అనేక శతాబ్దాల నుండి హరిద్వార్లో పవిత్ర సాంప్రదాయాలను పెంచే దేవాలయం. ఈ దేవాలయం నుండి గంగానది మరియు హరిద్వార్లు కనబడతాయి. ఈ దేవాలయానికి వెళ్ళుటకు పర్వతంపైకి మెట్ల మార్గం ఉంది. ఈ ఆలయానికి చేరుటకు రోప్వే మార్గం కూడా ఉంది. ఈ రోప్వే సేవలను మానసాది ఉదంకతోల అని పిలుస్తారు. ఈ రోప్వే సమీపంలో గల చండీదేవి ఆలయానికి కూడా ఆలయం కూడా కనబడుతుంది. ఈ రోప్వే యాత్రికులను క్రింది స్టేషన్ నుండి మానసాదేవి దేవాలయానికి తీసుకుని వెళుతుంది. ఈ రోప్వే యొక్క మొత్తం పొడవు సుమారు 540 మీటర్లు, అంటే 1770 అడుగులు ఎత్తు, 178 మీటర్లు ఉంటుంది. సాధారణ దినాల్లో ఈ దేవాలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరవబడుతోంది. పార్వతీదేవి రూపాలైన మానస మరియు చండీలు ఎల్లప్పుడూ కలిసి ఉండేవారిని ఇక్కడ ప్రజల విశ్వాసం. అందువలన మానస దేవాలయం నీలపర్వతానికి ఎదురుగా ఉన్న బిల్వ పర్వతంపై కొలువైనది. పైన చెప్పిన మానసాదేవి మందిరాన్ని ఆ మాతానుగ్రహంతో మేము దర్శించి తరించాం.
తర్వాత వ్యాసకాశి, లోలార్క, వారణాసి, ఉత్తరప్రదేశ్ స్టేట్ వ్యాసకాశి. ఈ క్షేత్రానికి మేము వెళ్ళాం. అయితే అది ఒక కోటలాగా గంగానదీ తీరంలో ఉంది. అక్కడి నుంచి కాశీ క్షేత్రాన్ని చూడగలం. ఈ తీరం దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక మ్యూజియంలో పెట్టిన అనేక రకాల వస్తువులు చూడవచ్చు. దానికి టికెట్ కొనుక్కు చూడవలసి ఉంటుంది. ఈ వ్యాసకాశీలో కొన్ని లింగాలు కనబడతాయి. అన్నపూర్ణమాత ఆగ్రహానికి గురైన వ్యాసుడు ఇక్కడ ఉండి తపస్సు చేసుకునేవాడు వాడుట. లోలార్క కుండం, శ్రీ సూర్యనారాయణమూర్తి ప్రదర్శించిన శివలింగం. అలాగే ఇక్కడ ఒక కుండం ఉంది. ఈ కుండంలో సంతానం లేని వారు స్నానం చేస్తే సంతానం కలుగుతుందిట. మేము ఇక్కడికి శ్రీ కర్రా చిన్నశేషాద్రి సలహా మేరకు వెళ్ళి దర్శించుకున్నాం. తర్వాత సారనాథ్, దుండి వినాయక్, గంగాహారతి. దుండి వినాయక్ అంటారు దాన్ని. కాశీ ఉత్తరప్రదేశ్ స్టేట్లోని సారనాథ్ అనేది ఒక బౌద్ధ స్థలం. ఇది కాశీకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే బుద్ధుడు మొట్టమొదటి బౌద్ధ ధర్మం గురించి చెప్పాట. ఇప్పుడు ఇక్కడే జింకల పార్క్ ఉంది. మేము ఈ ప్రదేశానికి వెళ్ళి చూసి వచ్చాం. ఇక్కడి చెట్ల మీద వాతావరణం ఎండాకాలంలో కూడా రావాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఈ ప్రదేశాన్ని ఈసిపత్నానా అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అది ఏమిటంటే, గౌతముడు బుద్ధుడు కాకపోవడం ఉన్న పేరు బుద్ధగయలో బోధి వృక్షం కింద జ్ఞానం పొందిన తర్వాత ఈ ప్రదేశంలో గల పూర్వ మిత్రుల ద్వారా జ్ఞానాన్ని పంచాలని తెలిసి ఇక్కడికి వస్తుంటే గంగానది దాటానికి తర్వాత పైకి లేకపోవడంతో బుద్ధుడు గాలిలో ఎగిరి గంగ దాటి వచ్చేట. ఈ వార్త తెలిసి బింబిసారుడు రాజ్యాన్ని పాలిస్తున్న రాజు సాధు పొంగోల నుంచి గంగానది దాటానికి తీసుకున్న రుసుమును రద్దు చేసేట. బుద్ధుడు తన జ్ఞానాన్ని లోకానికి పంచిన మహానుభావుడు. అతని మార్గం గుండా అహింస ఈ క్షేత్రదర్శనం కూడా మరవలేనిది. డుండి వినాయకుడు, కాశీ. మనం కాశీలో విశ్వనాథ దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకు ఎడమ చేతి వైపు ఒక చిన్న దేవాలయం కనబడుతుంది. అక్కడ పూజారులు భక్తులను పిలుస్తూ దర్శించుకోమని చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా పిలవడం తగ్గిందని చెప్పవచ్చు. అలాగే విశ్వనాథుని ఆలయంలోకి వస్తున్నప్పుడే చాలామంది విగ్రహాలు ఉంచి లోపల వెళ్ళనీయకుండా అక్కడికి పండాలు భక్తులను బాగా ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని కొన్ని మార్పులతో ముస్తాబు చేస్తున్నారు. ఏది ఏమైనా డుండి గణపతి దర్శనం సకల విఘ్నాలను నశింపజేసి మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ దేవాలయాన్ని మేము దర్శించుకున్నాం. గంగాహారతి, ఇది ప్రతి భక్తుడు, యాత్రికుడు, పర్యాటకుడు చూడవలసిన విశేషం. మేము చాలాసార్లు ఈ విశేషాన్ని చూసి తరించాం. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుండగానే ప్రారంభమవుతుంది. ఇది సుమారు 45 నిమిషాలు కొనసాగుతుంది. ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి దగ్గరలో దశాశ్వమేధ ఘాట్ దగ్గర ప్రతిరోజు జరుగుతుంది. ప్రతి మంగళవారం అలాగే పర్వదినాల్లో విశేష హారతి ఇస్తారు. గంగాదేవికి పూజలే హారతులు పాడుతూ నైవేద్యం సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా అక్కడున్న భక్తులు ఇవ్వడం అతి పురాతన ఆచారం. ఈ హారతి సౌందర్యాన్ని పడవలో గంగానదిలోంచి చూడడానికి చాలామంది ఇష్టపడతారు. ఆ వైభవాన్ని తమ కెమెరాల్లో సురక్షితంగా చేసుకుంటారు. మేము కూడా అలా చేసాం. అది ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు, ధీరులు, వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.